Hey guys, welcome back to my channel and welcome back to one more unboxing video. This is the birthday gift I got from my husband. ఇది వచ్చేసి newly launched projector from Exelectron. Model వచ్చేసి Exelectron Eye Projector 1 Plus. అది కూడా under 18,000 price range లోనే with so many features like 18,000 LED lumens with full brightness, 10,000:1 dynamic contrast, native 1080p resolution with 4K support, 2GB RAM plus 32GB storage. So let's unbox it. एक HDMI केबल, एक पावर केबल, एक स्लीक रिमोट विद डेडिकेटेड फोकस कीज, क्विक यूजर మాన్యువల్. ఫస్ట్ అయితే ప్రొజెక్టర్ని అన్రాప్ చేసేద్దాం. సో ఇంకా ప్రొజెక్టర్ లుక్ అయితే ఫ్రంట్ నుంచి ఇలా వచ్చింది. ఇంకా ఫ్రంట్ డీటెయిలింగ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫినిష్తో ఇచ్చాడు. మిగతాది మ్యాట్ ఫినిష్ అండ్ ఇది ఓవరాల్ బిల్డ్ వచ్చేసి ABS ప్లాస్టిక్ యూజ్ చేశారు. పైన బ్రాండ్ నేమ్ అయితే లేబుల్ చేసి ఉంది. ఇది వచ్చేసి సింగిల్ డెడికేటెడ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ విత్ LED లైట్. ప్రొజెక్టర్ బ్యాక్ సైడ్ వచ్చేసి పోర్ట్ నేమ్స్ అయితే రాసి ఉన్నాయి. ఇక్కడైతే 2 VGA పోర్ట్స్ అయితే ఇచ్చాడు. ఇవి వచ్చేసి స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి USB పోర్ట్ అండ్ దాని పక్కనే HDMI ARC పోర్ట్ కూడా ఇచ్చాడు. ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదర్వైజ్ ఏదైనా సౌండ్ సిస్టమ్స్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్గా దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆడియో వీడియో పోర్ట్ అండ్ ఇది వచ్చేసి హెడ్ఫోన్ జాక్. ఇంకా ఇది వచ్చేసి పవర్ పోర్ట్. ఇంకా ప్రొజెక్టర్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో వచ్చేసి వెంటిలేషన్ అయితే ఇచ్చాడు ప్రొజెక్టర్కి. అండ్ ప్రొజెక్టర్ లెన్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి డెడికేటెడ్ డస్ట్ ఫిల్టర్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. టైం టు టైం క్లీన్ చేసుకుంటూ ఉంటే లాంగ్ రన్లో ప్రొజెక్టర్ అనేది బాగుంటుంది. దీని ఒక ప్రొజెక్టర్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇది ప్రతిసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు. ఇంకా ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ఫస్ట్ అయితే అదే ఇండికేషన్ ఇస్తుంది క్లీన్ చేసుకోమని. బాటంలో డెస్క్ మౌంట్ హైట్ అడ్జస్టింగ్ స్క్రూ అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రొజెక్టర్ లెన్స్ పైన క్రోమ్ రింగ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఆటో కీస్టోన్ అండ్ ఆటో ఫోకస్ సెన్సర్. అండ్ ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే IR రిసీవర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే వీడియో క్వాలిటీ ఎలాగుందో కూడా చూసేద్దాం. రిమోట్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ విత్ పిక్చర్ క్వాలిటీ 1080p నేటివ్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అప్ టు 4K వరకు అయితే. ఇక్కడ చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే ప్లే చేశాను. మ్యాక్సిమం 2160p వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ లిటరల్లీ చాలా షార్ప్నెస్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఏ కార్నర్లో చూసినా సెంటర్లో చూసినా చాలా షార్ప్గా ఉంది. ఎక్కడ బ్లర్నెస్ అయితే లేదు. ఇంకా పిక్సెల్ డెన్సిటీ కూడా చాలా బాగుంది. ఇంకా బ్రైట్నెస్ విషయానికి వస్తే 18,000 LED లూమెన్స్ బ్రైట్నెస్ అయితే ఇచ్చాడు విచ్ ఈస్ ఈక్వల్ టు 20,000 NC లూమెన్. బ్రైట్నెస్ అయితే ఎనఫ్. ఒకవేళ యాంబియంట్ లైట్లో చూడాలి అనుకుంటే ఇక్కడైతే నేను మార్నింగ్ లైట్లో ప్లే చేశాను. పిక్చర్ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంది డే లైట్లో. ఇంకా కలర్ కాంట్రాస్ట్ గురించి మాట్లాడుకుంటే 10,000:1 డైనమిక్ కాంట్రాస్ట్ ఇచ్చాడు విత్ 110% NTSC కవరేజ్. కలర్స్ ఆర్ లిటరలీ గ్రేట్. చాలా బాగుంది. ఒక సినిమాటిక్ లుక్ అయితే ఇస్తుంది. 110 ఇంచెస్ స్క్రీన్ అయితే వచ్చింది విత్ 10 feet డిస్టెన్స్. కావస్తే మ్యాక్సిమం 300 ఇంచెస్ వరకు అయితే పెంచుకోవచ్చు. ల్యాంప్ లైఫ్ వచ్చేసి 50,000+ అవర్స్. ఈ ప్రొజెక్టర్ వచ్చేసి బ్లూ లైట్ ఎమిట్ అయితే ఉంటుంది. దట్ మీన్స్ మీ కళ్ళకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఎక్కువసేపు చూసినా కూడా ఏమి కాదు. ఇంకా మిగతా ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఇందులో 2-way బ్లూటూత్ అయితే ఇచ్చాడు విత్ బ్లూటూత్ వెర్షన్ 5.1. ఆల్దో HDMI ARC 3.5mm ఆడియో అవుట్పుట్ అయితే ఇచ్చాడు. ఒకవేళ వైర్, సౌండ్ బార్, హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ARC 3.5mm అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే హెడ్ ఫోన్స్ లేదంటే బ్లూటూత్ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. 2-way బ్లూటూత్ గురించి చెప్పాను కదా. ఒకవేళ మీరు కానీ ఫోన్ కానీ కనెక్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి 10 watt స్పీకర్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. ఇన్బిల్ట్ వచ్చేస్తుంది స్పీకర్ ఇందులో నుంచే. ఆడియోతో పాటు బీట్స్, లౌడ్నెస్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి. ఆడియో అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు రూమ్ 15x15 అయితే మోర్ దెన్ ఎనఫ్. ఈ ఎక్స్టర్నల్ డివైస్ అయితే ఏమీ కనెక్ట్ చేసుకోవడం లేదు. దాంట్లో ఉన్న ఇన్బిల్ట్ స్పీకర్సే సరిపోతాయి. ఇంకా ఇందులో ఇన్బిల్ట్ యాప్ స్టోర్ అయితే వచ్చేసింది. ఇందులో నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, యూట్యూబ్ ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా యాప్స్ కావాల్స్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ స్టోర్లో నుంచి.
ఇంకా ఇందులోనే ఎలక్ట్రానిక్ ఫోకస్, ఆటో కీ స్టోన్, 4D డిజిటల్ జోన్ అయితే వచ్చేసింది. సింపుల్గా దీనికి పవర్ ఇస్తే చాలు, ప్లగ్ అండ్ ప్లే. సో ఇంక ఫైనల్లీ స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ కూడా ఉంది, కావలిస్తే మీరు మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీని పర్చేస్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.